బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ మీద కుట్రలు పన్నుతోందా? బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అందులో భాగంగానే పాకిస్తాన్ జనరల్తో ఆయన భేటీ అయినటువంటి నేపథ్యంలో ఆ భేటీలో భాగంగా పాకిస్తాన్ జనరల్కి ఇప్పుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ఇచ్చినటువంటి ఈ బంగ్లాదేశ్ చిత్రపటంలో భారత్కి చెందినటువంటి రాష్ట్రాలు కూడా అందులో ఉన్నాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కుసుంపూడి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు భారత్ మీద కుట్రలు పన్నుతోందని, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని భారతదేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలను ఆయన ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే పాకిస్తాన్ జనరల్కి ఆయన ఇచ్చినటువంటి బంగ్లాదేశ్ చిత్రపటంలో భారత భూభాగం కూడా ఉంది అంటూ కొంతమంది విశ్లేషకులు అయితే విశ్లేషణ అందజేస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది సార్? వార్తలు కదండి అది, కృష్ణ గారు నిజమే. నిన్న కలిశాడు ఆయన పాకిస్తాన్ జనరల్ని. కలిసినప్పుడు ఇచ్చినటువంటి గిఫ్ట్లో బంగ్లాదేశ్ చిత్రపటంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈశాన్య రాష్ట్రాలు కూడా దాంట్లో ఉన్నాయి. ఇది ఒక రకంగా దౌత్యపరమైనటువంటి యుద్ధం. ఓకే, ఎందుకంటే యాక్చువల్గా కృష్ణ గారు ఆ రోజున పాకిస్తాన్ విడిపోయిన తర్వాత మన ఇండియా నుంచి పాకిస్తాన్ తూర్పు భాగంలో ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్, అక్కడ ఉన్నటువంటి ఈ ఉర్దూ మాట్లాడేవారికి, బెంగాలీ మాట్లాడేవారికి జరిగినటువంటి ఆ ఇష్యూల్లో సార్ భారతదేశం అప్పట్లో ఇందిరాగాంధీ గారు భారతదేశం వాళ్ళ తరపున ఉండి బంగ్లాదేశ్ విముక్తికి ఎంత పోరాటం చేసిందో, భారతదేశం ఎంతమంది సైన్యాన్ని కోల్పోయిందో అందరికి తెలిసిందే. తర్వాత నాకు తెలిసి అప్పుడు బంగ్లాదేశ్కి జాతిపితగా రెహమాన్ గారు మనం అభివర్ణించుకుంటారు వాళ్ళ జాతిపితగా. ఎప్పుడైతే గత సంవత్సరంన్నర కాడి నుంచి బంగ్లాదేశ్లో ఒక అంతర్యుద్ధం మొదలైందో, అప్పుడు ప్రధాని షేక్ హసీనా గారి మీద అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తిరగబడడం ఇవన్నీ ఆవిడ కూడా తాత్కాలికంగా మన ఇండియా వచ్చి మన ఇండియాలోనే తలదాచుకుంది. యూనస్ గారినేమో తాత్కాలికంగా ఆయన బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నుకున్నారు. అందరూ అనుకున్నారు ఏంటంటే అంతకుముందు షేక్ హసీనా కూడా భారతదేశానికి అనుకూలంగా ఉండేవి వ్యక్తి, దౌత్యపరంగా అన్ని రకాలుగా. యూనస్ గారు కూడా, ఇతను కూడా 2006లో ప్రపంచ శాంతి అతనికి ఇది వచ్చింది, నోబెల్ ప్రైజ్ వచ్చింది, పీస్ ప్రైజ్. ఎందుకు వచ్చింది? గ్రామీణ బ్యాంకుల్ని, బడుగు బలహీన వర్గాలకి గ్రామీణ బ్యాంకుల్ని ఏదో అనుసంధానం చేసాడు అన్నట్టుగా అతనికి శాంతి దూతగా వచ్చింది, అతనికి ప్రపంచ శాంతి బహుమతిగా. దాని వెనకాల బిల్ క్లింటన్ కూడా ఉన్నాడు, దాని వెనకాల చాలా రాజకీయం ఉంది, అమెరికా హస్తం ఉందన్నారు, అది వేరే విషయం. సరే, ఇటువంటి వ్యక్తి, అవగాహన ఉన్న వ్యక్తి, కొంచెం వ్యవస్థల పట్ల మంచిగా ఆలోచిస్తాడు, బంగ్లాదేశ్లో ఒక విధమైన శాంతియుత వాతావరణం నెలకొల్పుతాడు అనేటువంటి భావించారు అందరూ. బట్ ఇతను వచ్చిన తర్వాత ఏమైందంటే, ఎప్పుడైతే అవామీ లీగ్ పార్టీ ఏదైతే ఉందో షేక్ హసీనా గారి పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరి మీద కేసులు పెట్టడం, ఆ పార్టీకి వ్యతిరేకంగా మత ఛాందస్వాదులు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ జైల్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు విడిపించడం, రకరకాలుగా చేసి మొత్తానికి అక్కడ హిందువులు కావచ్చు, లేకపోతే బుద్ధిజం చదివిన కావచ్చు, జైన్లు కావచ్చు, ఎవరైతే పార్సీలు కొంతమంది ఉన్నారు వాళ్ళందరి మీద కూడా విచ్చలవిడిగా దారుణాలు జరుగుతున్నాయి. భారతదేశం గమనిస్తుంది. కొంత అరెస్టులు చేశారు, జైలుకి పంపించారు, రకరకాలుగా చేసుకుంటూ వచ్చారు. అంటే ఒక విధమైనటువంటి మత ఛందస్వాదులకి అండగా నిలబడ్డాడు అతను. అంతవరకు అయితే పర్వాలా. వాళ్ళకి సంబంధించినటువంటి కోర్టులు, ఇప్పుడు ఇతనికి తాత్కాలిక ప్రధానిగా కొత్త అధికారాలు ఉంటాయి, కానీ ఆ పరిధులకు మించి కూడా ఇతని ప్రవర్తన. ఇప్పుడు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఎప్పుడో ఎలక్షన్స్ అంటున్నారు, ఈలోపుగానే వాళ్ళకి ఉన్నటువంటి కోర్టులకు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అప్రతిమైన అధికారాలు ఇచ్చి షేక్ హసీనా గారి హయాంలో జరిగినటువంటి అల్లర్లలో దాదాపు 1400 మంది మరణించారు. కాబట్టి 1400 సంవత్సరాలు జైలు శిక్ష విధించాలి హసీనా గారికి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి తీర్పిచ్చాడు. అది సాధ్యం కాదు కాబట్టి ఆవిడకి ఉరిశిక్ష విధించాలని భారతదేశం అక్కడ ఆశ్రయం ఇచ్చింది. అది కరెక్ట్ కాదు, ఆవిడ మా దేశానికి పంపించాలి, మా దేశ కోర్టులకు సంబంధించినటువంటి ఆవిడకి శిక్ష విధించాలనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏమంటే దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ శాంతియుత వాతావరణం ఎప్పుడైతే చెడిపోయిందో, మనకి వాళ్ళకి ఉన్నటువంటి ఆ భూభాగం ఉంది కదా, ఖచ్చితంగా అక్కడ చాలా మంది మన బంగ్లాదేశీయులు మన ఇండియాలోకి చొరబడ్డాం, ఈ భారతదేశానికి ప్రమాదంగా మారింది. సరే, ఆ దేశంలో ఎంతవరకు కొట్టుకుంటారో తిట్టుకుంటారో అంతవరకు పరిమితం అవుతే ప్రపంచ దేశాలన్నీ చూస్తూ ఉంటే కొన్ని ఆంక్షలు విధిస్తే అది వేరే. కాకపోతే ఈ లోపుగా ఆ ఒత్తిడికి అప్పట్లోనే బంగ్లాదేశ్ ఆ యుద్ధంలో దాదాపు 1 కోటి మంది జనాభా మన భారతదేశంలోకి వచ్చారని చెప్పి ఒక లెక్కలో రోహింగ్యాలు
రోహింగ్యాలు కావచ్చు, బెంగాలీలు ఎవరైనా కావచ్చు, అక్రమ చొరబాటుదారుల కింద స్థిరపడిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ అల్లర్లో అలజడి వలన ఏమవుతుందంటే మనకి ఉన్నటువంటి బార్డర్లో సెక్యూరిటీ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అన్ని చోట్ల బార్డర్ సెక్యూరిటీ ఉండలేదండి. అక్రమంగా చొరబాట్లు వచ్చేసి వెస్ట్ బెంగాల్లో వచ్చేయడం, మన దేశంలోకి వచ్చేయడం, ఎక్కడేమో అక్రమంగా ఆధార్ కార్డులు అవన్నీ సృష్టించుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులేమో రాజకీయంగా వాళ్ళని ఉపయోగించుకోవడం ఓటు బ్యాంక్ కింద. ఎగ్జాక్ట్లీ. ఇటువంటి చాలా ఒక విధమైనటువంటి అశాంతియుత వాతావరణం నెలకొంటుంది. ఈ మధ్యకాలంలో చూశారు, గతంలో కూడా మన హైదరాబాద్లో కూడా పాత బస్తీలో దాదాపు 4678 మంది ఎంతమందో రోహింగ్యాలు ఉన్నారని డీజీపీ గారే ప్రకటించాడు ఇక్కడ అనాధికారికంగా. అవును. ఇంకెంతమంది ఉన్నారో తెలీదు, ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. రేపు పొద్దున భారతదేశంలో ఇక్కడ ఉన్న శాంతి విఘాతం కలిగించే కార్యక్రమాలు చేశారంటే ఎవరి బాధ్యత అర్థం అవ్వదు. ఎగ్జాక్ట్. అందుకనే పక్క నుంచి కేంద్ర ప్రభుత్వం మనకు చూడండి సిఏ అని ఎన్ఆర్సీ బిల్లు ఎందుకు తీసుకొస్తుందంటే అందుకనే మన భారతదేశం ఏంటి, ఎవరో అక్రమ వలసదారులు ఏంటి, ఏ దేశం కూడా వలసదారులు ఆహ్వానిస్తుంది, అక్రమ వలసదారుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ రోజున అదే చేయాలి. ఎవరి అండదండలు చూసుకొని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనిస్ అతను అసలు భారత్ మీద కయ్యానికి కాలుదూతున్నారు, భారత్లో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాలను ఆయన ఆక్రమించాలనుకుంటున్నారంటే ఏం చెప్తారు సార్? అది ఒకటి. యాక్చువల్గా హసీనాగా ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన అల్లర్ల వెనక అమెరికా హస్తం ఉంది అనేటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అది ఎంతవరకు తెలియదు. అదేవిధంగా ఈ యూనస్ను ప్రత్యేకించి ఈయన తీసుకొచ్చి అక్కడ తాత్కాలిక ప్రధానం చేయడానికి వెనక కూడా అమెరికా ఉంది అనేటువంటి కూడా ఉన్నాయి. అంటే అమెరికాకు సంబంధించిన కొన్ని స్థావరాలను అక్కడ ఏర్పరచుకోవడానికే ఈవిడ హయాంలో అయితే ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసినటువంటి అక్కడ ఏదో అల్లజలు సృష్టించారు అనేటువంటిది ఒక పుకారు మాత్రమే. కాకపోతే ఖచ్చితంగా అమెరికా హస్తం ఉందని చాలా బలంగా అనిపిస్తున్నాయి. ఈ రోజు నన్ను అంటుంది ఒకటి కృష్ణ గారు, వాళ్ళ అంతర్యుద్ధం వచ్చినా ఏది రకాలుగా చేసినా అక్కడ ఉన్నటువంటి హిందువులకు కావచ్చు లేకపోతే ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నప్పుడు భారతదేశం రెస్పాండ్ అవుతుంది. అదేవిధంగా మిగతా దేశాలు కూడా కొన్ని ఆంక్షలు పెడుతున్నాయి. ఎప్పుడైతే బంగ్లాదేశ్లో ఒక ఆర్థికంగా నిలబడుతుంది, ప్రపంచంలో 7% జనాభా ఉన్న దేశం చిన్నదేం కాదు, ఏంటంటే ఆర్థికంగా బలపడుతుంది అనేటువంటి టైంలో ఇటువంటి ఈ రావడం, ఆవిడ తలదాచుకున్నది కూడా భారతదేశంలో కావడం, ఆవిడని అప్పగించాలని చెప్పి మన మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం, అతను యూనస్ అన్నవైతే అక్కడ ఉన్నటువంటి అంతర్యుద్ధాన్ని ఆపకపోగా ఇంకా ఆజ్యం పోయడం, అవి ఎన్ని చూస్తుంటే ఖచ్చితంగా అంతర్జాతీయంగా కొంత హస్తాలు ఉన్నాయి. అమెరికా లాంటి దేశాల హస్తాలు ఉన్నాయి, వాడుకుంటున్నాయి. ఓ పక్కన కొంతమంది చైనా అంటారు, కొంతమంది అమెరికా అంటారు. ఏదైనా ఇతరులుగా ఆలోచనలకు వీళ్ళు బలవుతున్నారు. దాని ప్రభావం మన బాధ ఏంటంటే మన దేశమే పడుతుంది. ఎగ్జాక్ట్లీ. దాంతోపాటు కృష్ణ గారు యూనస్ వచ్చిన తర్వాత వాళ్ళు బంగ్లాదేశ్ జాతిపితగా రెహమాన్ గారిని కొలుస్తూ ఉంటారు. అతనికి సంబంధించినటువంటి అంశాలను కూడా వాళ్ళ చారిత్రక పుస్తకాలను తొలగించేశారు, చాప్టర్ తీసేశారు. అసలు ఏమని పెట్టారు మళ్ళీని, వాళ్ళ పోరాటం వల్లనే బంగ్లాదేశ్ ఏర్పడింది అన్నట్టుగా. అంటే ఆ విధంగా మొత్తం చరిత్రనే తిరగరాయాలనేటువంటి ప్రయత్నం ఈ రోజున ఈ యూనస్ చేస్తున్నాడు. మరి ఎంతవరకు సమంజసం? నేను అంటుంది ఈ రోజున అప్పుడు బంగ్లాదేశ్ చిత్రపటంలో భారతదేశానికి సంబంధించినటువంటి ఈశాన్య రాష్ట్రాలను పెట్టడం అంటే ఇంకొకటి. మన భారతదేశం దాదాపు 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి జకీర్ అన్న అతని గురించి అతనికి అంతర్జాతీయ తీవ్రవాదిగా పెట్టి అతను నిషేధం విధించింది. అతన్ని ఇప్పుడు ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తున్నారు. మరి రెచ్చగొట్టడం కదా అది. అంటే అన్ని ఈ కావాలని చేస్తున్నారు, వ్యూహాత్మకంగా ఏమన్నా ఉందా, వీళ్ళు వెనకాల ప్లానింగ్ ఉందా? భారతదేశం కూడా చాలా సీరియస్గా తీసుకుందండి ఇది. ఎందుకంటే మన భారతీయ భూభాగాన్ని తీసుకెళ్లి వాళ్ళ చిత్రపటంలో పెట్టుకుంటే ఇప్పుడు ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనాలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఆ తర్వాత చర్చలు జరుగుతున్నాయి. మరి అదేవిధంగా బంగ్లాదేశ్ నిజంగా మరి భారతదేశం తలుచుకుంటే ఎంతసేపు. కాకపోతే మన బాధ ఏంటంటే వీళ్ళ గురించా, అంటే పాముకి పాలు పోస్తే పాము విషమే చెమ్ముతుంది తప్ప అది ఇంకేం చెమ్మదు. ఇదే ఉదాహరణ. ఆ రోజు చేసినటువంటి కాంగ్రెస్ నేతలు చేసినటువంటి తప్పిదాలు ఈరోజు మనం ఇప్పుడు ఉన్నటువంటి శాపాలుగా మారిపోయినాయి కదా. ఆ రోజు దేశ విభజన కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ బంగ్లాదేశ్ విభజన కావచ్చు, వాళ్ళు చేసిన చర్యల వలన, అనాలోచిత చర్యల వలన ఒక తరం చేసిన తప్పులు కొన్ని తరాలు అనుభవిస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఈరోజు అదే జరుగుతుంది. ఈ రోజున వాళ్ళు అంత ధైర్యంగా చేయగలిగారు అంటే ఏంటి వాళ్ళ వెనకాల ఉన్నది. అదేవిధంగా కొంతమంది సైనికాధికారులు కూడా ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించిన సరిహద్దుల్లో నిఘా పెంచాలి, అక్కడ అసాంఘిక వాతావరణం బాగాలేదు కాబట్టి చొరబాటుదారులు ఎక్కువ అవుతారు, అది మన దేశానికి ప్రమాదం అనేటువంటి చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఉందండి, కంచె వేయాలని అది వేయాలని ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడికెక్కడ అరెస్టులు చేయడం,
తర్వాత ఏమో వాళ్ళ అక్రమ వసదారుల ఏంటని చెప్పి చెక్ చేయడం లాంటి కొన్ని చట్టాలు తీసుకురావడం లాంటివి చేస్తారు. కానీ కొంతవరకే, మొత్తం 100% చేయాలంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. మన పక్క పొరుగు దేశాలు కూడా శాంతియుతంగా ఉండాలని కోరుకోవాలి మనం. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి ప్రశాంతంగా ఉంటాం. చుట్టూ అగ్ని పెట్టుకుని మనం మధ్యలో ప్రశాంతంగా ఉండాలంటే కష్టం కదా. ఈరోజు శ్రీలంకలో కావచ్చు, బంగ్లాదేశ్, పక్కన ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, మన చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా ప్రశాంతత వాతావరణం లేదు. కావాలని ఇంకా అంటే భారతదేశం అనేక సార్లు బంగ్లాదేశ్కి ఆర్థికంగా కూడా సాయం చేసింది. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా అనేకసార్లు ఆ సాయం చేసింది. నేను ఇందాక చెప్పినట్టు పాముకు పాలు పోసినట్టే ఖచ్చితంగా NRC-CAA లాంటి చట్టాలని కఠినంగా అమలు చేయాలి. చొరబాటుదారులు రాకుండా గట్టి నిఘా ఏర్పరచాలి. రాజకీయాలు అతీతంగా ఆల్రెడీ మన విదేశాంగ విధానం అంతా కూడా చాలా చక్కగా గమనిస్తున్నారు. అంతా కూడా ఏం జరుగుతుంది ఏంటనేది. ఇది రెచ్చగొట్టే చర్య వెనక ఎవరు ఉన్నారు, అంత సాహసం ఎలా చేయగలిగాడు యూనస్, ఇవన్నీ కూడా గమనిస్తుంది. కానీ ఖచ్చితంగా దీనికి మాత్రం బంగ్లాదేశ్ కొంత దాని ఏమంటారో గుణపాఠం నేర్చుకుంటుంది. దానికి తగ్గట్టుగానే భారతదేశం అంటే మన విదేశాంగ విధానం అంతా కరెక్ట్గా కూడా తెలుస్తుందని మాత్రం నమ్మగలను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.